నమస్తే అందరికీ, మాస్టర్లందరికీ నమో నమ. అలాగే ఇక్కడ అరుణాచల దక్షిణామూర్తి క్షేత్రమైన అరుణాచలానికి, అరుణాచలాన్ని అనుకుని ఉన్న సకలి పరమగురువుల యోగ మండలికి, అలాగే ఇక్కడ ఉన్న దేవతామూర్తులకు, దేవతా శక్తులకు, అదేవిధంగా హిమాలయ శంబాలా నుంచి ఈ విశ్వ చైతన్యాన్ని నడుపుతున్నటువంటి పరమగురు మండలికి, విశ్వ మహా చైతన్య యొక్క అంటే ఏదైతే మన దగ్గర శంబాలా ఉందో శంబాలాకి ఈ కుంభయుగంలో జ్ఞానులకు, ఆత్మజ్ఞానులకు దారి చూపించడానికి నెలవై ఉన్న కుంభయుగం కలుపుతారు శ్రీ అమర ఆర్య అవతార్ బాబాజీకి అనంతకోటి ఆత్మ నమస్కారం, సతకోటి పాదాభివందనలు. మరి అందరికీ కూడా, మరి ఈ గురుమండలకి, అదే ఇక్కడ ఉన్న వాళ్ళకి, బాబాజీకి అందరికి కూడా మరొకసారి మనం మనస్ఫూర్తి ఆత్మ నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు క్లాస్ చాలా పెద్ద ప్రెజెంటేషన్ తయారు చేసి ఉన్నాను. ఆ ప్రెజెంటేషన్ కొన్ని కారణాల వల్ల చాలా పెద్ద ప్రెజెంటేషన్ ఉంది. 9 గంటలకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి చాలా నిద్రపోతున్నారు అంటున్నారు, ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. లాస్ట్లో ఇవాళ 9 చేద్దామంటే కరెంట్ లేదు, జస్ట్ కరెంట్ 1 అవర్ పైగా కరెంట్ 1 అవర్ 2 అవర్స్ నుంచి లేదు కరెంట్, మధ్యలో వచ్చి మళ్ళీ పోయింది. అంటే ఇది కొద్దిగా క్లిష్టమైన కష్టమైన సబ్జెక్టే అయి ఉంటుంది. అందువల్ల నేనేమనుకున్నానంటే, ఇంకేమో మనకి నేచరు కొత్త దారిలో వెళ్ళమని చెప్పింది. ఏంటంటే మనం డిస్క్రిప్షన్ చెప్తాను రేపు చెప్పబోయే క్లాస్కి. బేసిక్ డిస్క్రిప్షన్ చాలా అవసరం మనకి. ఏంటిది, ఎందుకంటే మనము ఇప్పటివరకు అదే 3 క్లాసుల్లోని 3-4 క్లాసుల్లో మనం ఏం చెప్తున్నాం అంటే, సనాతన ధర్మం గురించి ఎందుకు నేను నొక్కి చెప్తున్నాను అంటే కనుక, మనం అంతా భూమి మీద ఉన్న ఈ మానవ తరం మీద, అంటే నేను ఒక ఫోర్త్ ఐ మాస్టర్ కింద నేను 4th డైమెన్షన్ సబ్జెక్టే చెప్తాను. 4th అండ్ 5th డైమెన్షన్ సబ్జెక్ట్ నేను ఎప్పుడు కూడా, కానీ మీరు 3rd డైమెన్షన్ లో ఉన్న వాళ్ళకి అందించడానికి యాజ్ ఎ 4th ఐ మాస్టర్ అండ్ 4th నుంచి స్టార్ట్ అయ్యే డైమెన్షన్ నేను చూడగలుగుతాను. కాబట్టి మీకు కొంత పరిచయం అవసరం రేపు చెప్పే సబ్జెక్ట్కి. ఎందుకు సనాతన పదే చెప్తున్నానంటే, ఇది మనం ఉన్నది ఈ భూమి మీద ఏదైతే మనం నడుస్తుందో కాలము, ఈ కాలం చాలా కాంప్లికేటెడ్ మ్యాట్రిక్స్ తో ముడిపడి ఉంది. ఈ కాంప్లికేటెడ్ మ్యాట్రిక్స్ అంటే మాయ. ఈ మాయ చాలా కాంప్లికేషన్స్ లో ఉంది, కాంప్లికేటెడ్ ఉంది. అంటే నేను రేపు పొద్దున్న ప్రెజెంటేషన్ లో చూపిస్తాను. భూమి మీద ప్రతిసారి ఒక పచ్చి అనేది జరుగుతుంటది, అంటే ఒక సైక్లిక్ పచ్చి అనేది జరుగుతుంటే సుమారుగా ప్రతి 26,000 సంవత్సరాలకి పూర్తిగా భూమి మీద అంతం అయిపోతుంది. మొత్తం నాగరికత అంతా వ్యానిష్ అయిపోతుంది. కాకపోతే పరమ గురువులకు పర్మనెంట్ గా ఉండే శంబాల యోగులే మళ్ళీ ఎక్కడో కాపాడుకుంటూ వస్తారు. అంటే సీడ్స్, ఆరియన్ సీడ్ అంటే మొదటి నుంచి ఏదైతే పరమ ఋషుల ద్వారా, అంటే దేవతలు పరమ ఋషుల ద్వారా, గంధర్వుల ద్వారా ప్రిపేర్ అయిందో, తయారు చేయబడిందో సీడ్, ద ఆరియన్ హ్యూమన్ సీడ్ అని చెప్పచ్చు దాన్ని. అంటే ఋషి సంస్కృతితో దివ్య లోకాల నుంచి తయారు చేయబడింది ఆరియన్ సీడ్. ఆ ఆరియన్ హ్యూమన్ సీడ్ ని ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రిజర్వ్ చేసి కాపాడుతూ ముందు తరాలకు అందిస్తూనే ఉండే ఈ కార్యక్రమం అంతా పరమ గురువులు ఎక్కువ ఆ బాధ్యతలో ఉంటారు. వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ 2 రకాలుగా బాధ్యతలు తీసుకున్నారు. ఒకటి అస్ట్రల్ అన్నాక, అస్ట్రల్ గా అనేది నాశనం చేయబడదు, నాశనం చెందడానికి అవకాశం లేనిది. అందుకే శంబాలా అనేది అస్ట్రల్ గా ఉంటది. కానీ అస్ట్రల్ గా ఉన్నా సరే ప్రాసెస్ అంతా జరిగేది సోల్ ప్రాసెస్ ఫిజికల్ గా జరుగుతుంది. కాబట్టి అంటే మనం డెత్, నేను అనుకున్నాం చనిపోయిన తర్వాత ఏమి ఉండదు, భౌతికం ఉన్నప్పుడే సోల్ యొక్క ప్రోగ్రెషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఫిజికల్ గా కూడా ఈ ముందుకు నడిపించడానికి ఏర్పాటు ఉండాలి. కాబట్టి ఈ ఏర్పాటే సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే హ్యూమన్ సీడ్ ని ప్రిజర్వ్ చేసిన హ్యూమన్ సీడ్ ప్రిజర్వ్ చేసిన హ్యూమన్ సీడ్ ని కాలానుగుణంగా దాన్ని మళ్ళీ ముందుకి ముందుకు నడిపించడం. అంటే అన్ని రకాల, అంటే కాల ప్రభావాలు, ప్రమాణాలు బట్టి యుగాలు మారుతాయి. కాబట్టి యుగాలు బట్టి ఉండే భయంకరమైన సిచ్యువేషన్ అంటే, ఇప్పుడు కలికాలంలో కొన్ని రకాల అనర్థకరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఫిల్టరింగ్, సోల్ ఫిల్టర్ అనేది జరుగుతుంది.
ఈ సోల్ ఫిల్టర్ లోని చాలా వరకు ఈ అంటే యోగులు ఏం చేస్తారంటే ప్రతి సోల్ని కాపాడడానికే దాన్ని అంటే ఏ రకంగా కల్టివేట్ చేయడానికే ప్రతి సోల్ని వదిలిపెట్టరు వాళ్ళు. ప్రతి సోల్ని పైకి కల్టివేట్ చేయడం, దాన్ని బతికించడం, కల్టివేట్ చేయడం, బ్రహ్మస్థితికి అంటే ఒక హైయర్ డైమెన్షన్ పంపించడానికి ఎన్ని రకాలుగా వీలవుతుందో అన్ని రకాలుగా చేస్తారు. అలా చెయ్యడానికే వాళ్ళే భౌతికంగా మనం నిన్నంతా చెప్పుకున్న సనాతన ధర్మం నుంచి ఎవరైతే సిద్ధియారులని ఎవరైతే సిద్ధిలు రకరకాల చోట్ల రకరకాలుగా వాళ్ళ లైఫ్ ఒక ప్రణాళికబద్ధంగా అంటే పరమ గురువుల దివ్య ప్రణాళికబద్ధంగా అంటే అక్కడ సంబాల పరమ గురువుల దివ్య ప్రణాళికబద్ధంగా అదే ఆ పరమ గురువుల సోల్సే భూమి మీద ఇంకర్నేట్ అవుతుంటాయి. వాళ్ళే సిద్ధులుగా. ఈ సిద్ధులు మనం చూసే వేల సంవత్సరాలు మళ్ళీ వాళ్ళ తపస్సుతో వాళ్ళనే మళ్ళీ వేల సంవత్సరాలు జీవ సమాధుల్లో ఉంటూ భూమి మీద ఉన్న సీడ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడడానికి, నిలబెట్టడానికి ప్రత్యక్షంగా ఉండాలి. కాబట్టి వాళ్ళు భూమి మీద ప్రత్యక్షంగా ఉండి పనిచేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒకటి ఎస్ట్రల్ గా యాక్షన్ లో ఉన్నారు, అంతకుముందు ఫిజికల్ గా కూడా మనకు అందుబాటులో ఉండి అంటే ఎర్త్ లెవెల్లో వర్క్ చేయడానికి సిద్ధియారులు, యోగులు రకరకాల పరిణామ క్రమంలో కాలానుగుణంగా ఎప్పటికప్పుడు వచ్చి ప్రతి సోల్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే అలా జన్మలుగా మన ప్రతి జన్మలో ఏర్పాటు ఉంది. ఇవన్నీ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఈ హెల్ప్ లైన్ అంటే అటు అస్ట్రల్ మాస్టర్స్ కానీ ఇటు భౌతికంగా ఉండే జీవ సమాధుల్లో ఉండే యోగులు కానీ ఈ రెండు కూడా ప్యారలర్ గా పనిచేస్తుంటే అటు ఇవి రెండు కూడా పనిచేస్తున్నాయి అంటే కనుక ఇది ఏ ఆధారంతో ఏ సూత్రంతో నడుస్తున్నాయి అంటే సనాతన ధర్మం అనే ఒక సూత్రపాయమైన ఆధారమైన రియాలిటీ ద్వారా వీళ్ళు కంటిన్యూ అవుతుంటారు. అందుకే పదే పదే ఇది లోతైన రీసెర్చ్ అవగాహనతో నేను చెప్తున్నది ఏంటంటే మనం సనాతనంతో ఎంత అలైన్ చేసుకుంటే అంతకే ఎన్లైట్మెంట్ కి దగ్గర అవుతున్నట్టు, ముఖ్యంగా కర్మల నుంచి కట్ చేసుకున్నట్టు, కర్మల నుంచి బయటపడుతున్నట్టు. అయితే ఈ సనాతన ధర్మము మళ్ళీ ఇక్కడ ఏంటంటే రూల్ ఎక్స్చేంజ్ ఆర్డర్ లో నడుస్తుంది. ఇది ఎంత ఇస్తే మనకు అంత వస్తుంది. సనాతన ధర్మం పొందగలిగేది ఏది అంటే కనుక ఈ సనాతన ధర్మం ఎక్కడ ఆధారం చేసుకుని ఉంది, భారతదేశాన్ని ఆధారం చేసుకుని ఉంది. ఇప్పుడు కాదు, త్రేతాయుగం నుంచి లక్షల సంవత్సరాల నుంచి కూడా భారతదేశాన్ని అనుసంధానం చేసుకొని, భారతదేశాన్ని బేస్ చేసుకొని ఇది నిలబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం భారతదేశాన్ని కాపాడుకుంటే సనాతన ధర్మాన్ని కాపాడినట్టు. అంటే ఫిజికల్ గా ఏంటి ఎలా ఉండాలంటే మనం పూర్తిగా భారతదేశం మీద పూర్తి భక్తి కలిగి ఉండాలి. అంటే మనకి ముందు పెద్దోళ్లే సనాతన ధర్మం యోగులే భారతదేశానికి భరత మాత అని పేరు పెట్టారు. అది ఎక్కడ లేదు, ఏ కంట్రీకి కూడా అలాగ మాతా పితలు ఎక్కడా లేదు. ఓన్లీ భారతదేశానికి మాత్రమే. అంటే ఒక సోల్ ప్రోగ్రెషన్ కి, సోల్ ఇన్కర్నేషన్ కి సపోర్ట్ చేస్తున్న సనాతన ధర్మానికి ఇది భూమి అంటే కర్మభూమిగా ఉంది. అంటే కర్మభూమిగా ఉంది అంటే ఒక విధంగా మన ఇంట్లో తల్లిదండ్రుల కంట విలువైంది ఇంపార్టెంట్ భారతదేశం. ఎందుకంటే భారత మాత ఉంటేనే సనాతన ధర్మం ఉంది, సనాతన ధర్మం ఉంటేనే ఋషులు అందుబాటులో ఉంటారు, ఋషులు అందుబాటులో ఉంటే మన జన్మలకి సంస్కరించడానికి కావాల్సిన ఒక దారి ఏర్పడుతుంది. మనల్ని మనం సంస్కరించుకోవడానికి, లేదా మనం దివ్య మార్గంలో ఎదగడానికి మనం ఒక దారిని మనం ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. అందుకే చాలా మంది యోగులు కూడా వాళ్ళు అసాధారణమైన దేశభక్తి కలిగిన వాళ్ళు యోగులు ఉన్నారు. ఈ రోజు హిమాలయాల్లో చూసిన వాళ్ళు కూడా సిద్ధులు, చాలా యోగులు అంతా కూడా కామన్ వాళ్ళందరూ ముందు వాళ్ళు అంటే దేశభక్తి ఉన్న వాళ్ళే యోగులు అయ్యి ఉంటారు. యోగులు ఉన్న వాళ్ళు దేశభక్తి ఉంటారు. ఇది నేను చాలా సాధారణంగా చూసాను. హిమాలయాల్లో కూడా ప్రత్యేకించి దేశభక్తి కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసుకోవడం ఏంటంటే దేశానికి విరుద్ధమైంది, దేశానికి వ్యతిరేకమైంది అంటే ముఖ్యంగా సనాతన ధర్మం అంటే భారతదేశం అంటే సనాతన ధర్మం. ఈ రెండింటికి వ్యతిరేక శక్తులకి అది ఏ రూపంలో ఉన్న పొలిటికల్ గా ఉన్న మన చుట్టూరు ఉన్న అంటే మన భారతదేశాన్ని కానీ, సనాతన ధర్మాన్ని కానీ, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళ విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా మనం ఎదుగుతూ ఉండాలి. వాళ్ళు ఏ రకంగా మనం అంటే సనాతన ధర్మానికి, అలాగే భారతీయ సంస్కృతికి, భారతీయ ధర్మానికి, లేదు అంటే హిందూ ధర్మం భారత
అంటే ప్రామాణికంగా ఉంది హిందూ ధర్మానికి ఆటంకం కలిగించే వ్యతిరేకమైన శక్తులు ప్రతిదాంతో మనం పోరాట చేయాలి. అదే పోరాటం అంటే మనం అట్లీస్ట్ సైనికుల్లాగా భారతదేశంకి వెళ్ళి మనం ప్రాణాలు ఇవ్వకపోయినా మన సొసైటీలో వాటికి అదే విధమైన ప్రాణం ఇచ్చేటంతకైన పోరాటం అయితే చెయ్యాలి. నేను మళ్ళీ కండిషన్ చెప్తున్నాను సార్, ఇదేంటంటే కొత్త కొత్త సబ్జెక్టులు తీసుకొస్తున్నారని నాకు అంటే కొంతమంది మెడిటేటర్లు చెప్తారు ఉంటూ ఉంటారు. నేను మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యు ఆర్ భక్తితో నాకు పని లేదు, నేను ఆల్రెడీ బుద్ధుడిని అయిపోయాను, బుద్ధుడి మార్గంలో ఉన్నాను, నాకు వైరాగ్యం ఉంది అని గుడ్డు మీద చేతులు వేసుకొని ఆ వైరాగ్య భావంతో సాధన చేయగలిగే వాళ్ళకి ఇవన్నీ అప్లై అవ్వవు. ఎందుకంటే వాళ్ళకి భూ ప్రపంచంలో కానీ విద్యంతో అవసరం ఉండదు. లేదు సార్, నేను అంత సీన్ లేదు నాకు, ఎందుకంటే భూమి మీద బుద్ధుడి తర్వాత ఎవరు ఎన్లైట్మెంట్ అవ్వలేదు టెక్నికల్ గా, అది ఎవరు ఓషోనే చెప్పాడు ఆ విషయం. కాబట్టి లేని దాన్ని మన హిపోక్రసీ తోటి మనల్ని మనం కాళ్ళు నరుక్కునే కంటే నేనేమంటానంటే సింప్లెస్ట్, ఈజియెస్ట్ అండ్ బెస్ట్ స్టెప్స్ ఏంటంటే సనాతన ధర్మం, భక్తి. భక్తి అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి మనిషికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లోని మనిషి చాలా చుట్టుపక్కల చాలా రకాల మాయ ఉన్నది. మాయ కూడా ఎంత భయంకరంగా ఉందంటే మన అన్ని రకాలుగా మ్యానిపులేట్ అవుతున్నాం. అన్ని రకాలుగా ఫుడ్, ఐడియాస్, ఆలోచనలు అన్ని రకాలుగా మనము ఇరుక్కొని ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈజియెస్ట్ పాత బయటపడడానికంటే మన ప్యూరిటీ, మైండ్ని ప్యూర్ చేసుకోవడం. మైండ్ ఎలా ప్యూర్ అవుతుంది? అసలు ప్యూర్ అవ్వడానికి అవకాశం లేనప్పుడు భావనామయ స్థాయి నుంచి భావ ప్రకంపనల్ని మనం ఎప్పుడైతే జనరేట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా అప్లిఫ్ట్ అయిపోతాం. ఆ భావమయ ప్రపంచం నుండి భావనాత్మక ప్రపంచం నుండి భావమయ ప్రపంచానికి అప్లిఫ్ట్ అవ్వడానికి భక్తి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ మెడిసిన్ పాత్ ఇది. కాబట్టి మనము తంటాలు పడి ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసి ఏదో అది ఇది మనం ప్రయత్నాలు చేసి లేనుకొని తలనొప్పులు చుట్టుకొని అనవసరం కన్ఫ్యూజన్ లో ఇరుక్కునే కంట ఈజియెస్ట్ పాత్ తీసుకుంటే కనుక మన భారతదేశం సనాతన ధర్మం. కాబట్టి ఇక్కడ భక్తి ద్వారా అవ్వడం అనేది చాలా ఈజీ, చాలా ఈజియెస్ట్ పాత్. అంటే మిగతా మీరు ఎనర్జీ సేవ్ చేసుకుంటే మిగతా చోట్ల వాడుకోవచ్చు. అనవసరంగా ఊరికే వేరేగా మనం తపస్సులు చేయలేం కాబట్టి సాధన విపరీతంగా చేయనప్పుడు భక్తిని చాలా ఈజీగా వాడుకోవచ్చు. మనం వాడుకోవచ్చు భక్తిని. ఎందుకంటే భక్తి ద్వారా పెద్దానికి భావనాత్మక నుంచి భావమయకి మనం దాన్ని ప్రకంపనల్ని జనరేట్ చేసుకుంటే షిఫ్ట్ అయిపోతాం. ఆటోమేటిక్ గా ప్రయత్నపూర్వకంగా కాకుండా చాలా ఈజీగా ఆటోమేటిక్ అవుతాం. దానికి అది ఎగ్జాంపుల్ గా నేను ఈ మ్యూజిక్ మేడం యాడ్ చేయమంటున్నాను. ఈ మ్యూజిక్ అనుకోకుండా వేణుగారు పెట్టారు, నాకు వెంటనే బుర్రలోకి వచ్చింది. అంటే మీకు చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మ్యూజిక్ వింటున్నప్పుడు మీకు ఎంత ప్రశాంతంగా, చాలా సుఖంగా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇది. ఎందుకంటే మీ అందరికీ ఎందుకంటే 2 రోజుల నుంచి ఈ అరుణాచలం గురించి చెప్పాను కాబట్టి, అంటే దాని గురించి పూర్తిగా లోతుగా నేను చెప్పి ఉండడం వలన మీరు చాలా ఈజీగా ట్రిగర్ అవుతారు. అరుణాచలం అది కూడా వాళ్ళు చాలా భక్తి భావంతో పాడుతున్న పాటలో మనం అంటే మన మనసును శుద్ధి చేసుకోవడానికి, ఎనర్జీని అప్లిఫ్ట్ చేసుకోవడానికి ఇది చూసాను. ఆ 2 సాంగ్స్ పెట్టాము. ఆ 2 సాంగ్స్ తోటి మనకి చాలా మార్పు కనిపిస్తుంది. అంటే మనం గంటల కొద్దీ ధ్యానం చేస్తున్నప్పుడు కూడా కనిపించిన ఒక కంఫర్ట్నెస్, ఒక ఎనర్జీ అప్లిఫ్ట్ అనేది మీకు కంపల్సరీ. ఎందుకంటే నేను 2-3 రోజులు చెప్పిన ఈ లెక్చర్స్ యొక్క ప్రభావం కంపల్సరీ ఉంటుంది. మనం వెంటనే లోతుగా ఆ భావాన్ని ఫీల్ అవుతాం. ఆ పాట వినగానే వెంటనే మనం అప్లిఫ్ట్ అయిపోతాం. ఇక్కడ ఎందుకు భారతదేశంలో సనాతన ధర్మంలో భక్తికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే, భక్తి ఒక ఈజియెస్ట్ పాత్, అంటే బై డిఫాల్ట్ పాత్. ఎందుకంటే మరి ఇంకా అంటే మన ముఖ్యంగా బుద్ధుడి యొక్క వైరాగ్యం స్థాయికి వెళ్ళాలంటే విపరీతమైన జ్ఞానం కావాలి, చాలా ఎరుకు ఉండాలి ప్రతి చిన్న విషయంలో. అంటే మనం మంక్ అయితే గాని బుద్ధుడి మార్గంలో అడుగులు వేయడానికి లేదు. బుద్ధుడు అవడం తర్వాత విషయం. బుద్ధుడి మార్గంలో అడుగులు వేయాలంటే కూడా 4 అడుగులు ముందుకెళ్ళాలి అంటే కనుక కంపల్సరీ అది మంకకి కుదురుతుంది. మీరు ఎక్కడన్నా చూడండి, టిబెట్ తో పాటు ఈవెన్ దో థాయిలాండ్, చైనా, కంబోడియా, తర్వాత లావోస్, తర్వాత వియత్నాం, ఇవన్నీ బుద్ధిస్ట్ కంట్రీస్. నేను ఇది నా వ్యక్తిగతంగా రీసెర్చ్ చేసి ప్రాక్టికల్ గా చెప్తాను. మాక్సిమం బుద్ధిస్ట్ కంట్రీలన్నీ వెనకబడి ఉంటాయి, బాగా వెనకబడి ఉంటాయి. ఎందుకు వెనకబడి ఉంటాయంటే, బుద్ధిజంలో ఏముంటది ఫస్ట్ అంటే వాళ్ళకి నిజంగా బుద్ధుడి మార్గాన్ని ప్రాక్టికల్ భౌతికవాదంలో ఉంటూ అందుకోవడం చాలా
కష్టమని ఆ దేశాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ దేశాలు ఓన్లీ ఆ బుద్ధుడు ఎప్పుడైతే ఎంఫసైజ్ చేస్తారో మంకులకి ఉంటేనే ఈజీ అవుతుంది, మంకులకి ఉంటేనే వాళ్ళు అసలు బుద్ధిజం లో ముందుగా అలా మంకులుగా తయారై ఉంటారు కాబట్టి అది ఐడియాలజీ ఉంటది కాబట్టి ఆ దేశాలు ఏమైపోతాయంటే ఆర్థికంగా ఎదగవు. అంటే ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ప్రాస్పెరిటీ ఉండదు. ఎందుకు ఉండదంటే మెటీరియల్స్ అంటే రొటీన్ మెటీరియల్ రియాలిటీకి బుద్ధిజం అనేది అంత సెటప్ సూట్ అవ్వదు. ఎందుకంటే బుద్ధుడు ఫాలోవర్ లో అమ్మవార్ల సత్తులతో పని ఉండదు. తర్వాత అటు వాటికి సంబంధించి కొన్ని అట్లా తాంత్రిక విధానాలు ఉన్నా సరే ఇన్ జనరల్ గా వాటి మీద అంత దృష్టి పెట్టరు వాళ్ళు. అంటే జనాలు తర్వాత ఈ జనాలు అంటే అక్కడ మంకులు అయితే ఒక అడుగు ముందుకు వెళ్తారేమో కానీ జనాలకు మటుకు సూటబుల్ కాదని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి టూల్స్ కావాలి, హెల్ప్ లైన్స్ కావాలి. టూల్స్ ఏంటి అంటే కనుక యంత్ర తంత్ర టూల్స్ అవసరం ఉంటుంది బయటపడడానికి. ఎందుకంటే సపోర్ట్ మనకి సఫర్ అయ్యి కంటే సపోర్ట్ తీసుకోవడం అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. అంటే నిజంగా సాధనలో అడ్వాన్స్ ఉన్నవాళ్ళు అసలు ఈ క్లాస్కి రారు, క్లాస్తో పని లేదు. కానీ ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళు మటుకు నేను ఏం చెప్తానంటే మంత్ర తంత్ర విధానం ఇదంతా కూడా కలికాలంలో వచ్చే క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో బయటపడడానికి మనకి హెల్పింగ్ ఇచ్చిన టూల్స్ ఇవి. అలాగే హెల్ప్ లైన్ భావనాత్మక స్థితి అంటే భావమైకి భక్తి అనే మార్గం ద్వారా అప్లిఫ్ట్ అవడానికి అది కూడా కొన్ని హెల్ప్ లైన్స్. ఇంకా టూల్స్ టెక్నిక్స్ అనేది ఇవ్వబడినాయి కాబట్టి మనం ఈ టూల్స్ ని టెక్నిక్స్ ని ఎంత అంటే మళ్ళీ లోతుగా అర్థం చేసుకోవాలి. టూల్స్ టెక్నిక్ అర్థం చేసుకోవడానికి కూడా మన దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే టూల్స్ టెక్నిక్స్ మీకు సరైన లోతైన మీనింగ్ లేకపోతే అది మళ్ళీ మూఢభక్తిగా మారిపోతుంది. మూఢభక్తి కూడా ఒక రకంగా మళ్ళీ మనకి ఒక అంటే మనల్ని అప్లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడే జగాలో అది మనకి ఒక నిరోధకం అయిపోతుంది. కాబట్టి ఇది చాలా అప్రీషియస్. అంటే ఈ టూల్స్ ని మనం వాడుకోవడానికి సరైన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం నా ద్వారా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదానికి నేను అన్ని ఆస్పెక్ట్ లో అటు అర్థమయ్యేటట్టు సింప్లెస్ట్ ఫామ్ లో రెలవెంట్ గా మన కాలమాన పరిస్థితులకి ఎగ్జాంపుల్స్ తో సహా అవసరమైతే సైంటిఫిక్ రీజన్స్ తో సహా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే అది మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అంటే కానీ దాన్ని ప్రాపర్ గా యూజ్ చేస్తారు. మీకు అర్థం అవ్వకపోతే మటుకు అది మళ్ళీ మూఢభక్తిలోకి వెళ్ళిపోతే మళ్ళీ మీకు వర్క్ అవుతుంది. మూఢభక్తి కాకుండా దేని వల్ల ఎందుకు ఎలాగ ఎక్కడ అప్లై అవుతుంది, దేని వల్ల ఎలా ప్రయోజనం అనేది తెలుసుకోవడం చాలా అవసరం. అంటే ఇవి ఇటు యంత్రమంత్రాలకు సంబంధించి శక్తుల్ని సిద్ధుల యొక్క స్వభావాన్ని మనం ఉపయోగించుకోవడంలో కానీ అదే రకంగా భావనా స్థితి అంటే భావమయ స్థితికి ఎదగడానికి ప్రయాణంలో కానీ మనకి జ్ఞానం చాలా ఇంపార్టెంట్. బట్ అగైన్ మన గురువుల యొక్క దీంట్లో ఉన్నప్పుడు గురువులకు సరెండర్ అయి ఉన్నప్పుడు గురువులు 100% మనకి ఛానల్ అవుతారు, గైడ్ చేస్తారు. అంటే మన క్రియాయోగం నేను తీసుకుని ఉన్నాను రీసెంట్ గా. క్రియాయోగంలో కూడా రామ్మూర్తి సార్ చాలా మరీ చెప్తుంటారు. చెప్పినప్పుడు ఇచ్చినప్పుడు మీరు ఏం వరి అవుతుంది చెయ్యండి. మీరు ఎప్పుడైతే ఆసక్తితో చేస్తారో ఆ భక్తి భావన గురువులు అనమాట భక్తి భావనతో ఉంటారో వాళ్ళే చేయిస్తారు మీ చేత. వాళ్ళు ఆయన అంటే చాలా సీనియర్ మాస్టర్, ఒక ఉన్నతమైన యోగుల దగ్గర ఆయన సాధన తీసుకున్నారు. గ్రేట్, అతని గురించి ప్రత్యేకంగా చెప్పక ఈజ్ అ గ్రేట్. మామూలుగా ఉంటారు కానీ ఒక గ్రేట్ మాస్టర్, మహాయోగి ఆయన. ఇప్పుడు రష్యా అన్ని చోట్ల కూడా వెళ్ళి కూడా దేశిస్తున్నారు. ఆయన డైరెక్ట్ గా మన అంటే పరమహంస యోగానందకి ఎవరైతే డైరెక్ట్ గురువు యుక్తేశ్వరి మహారాజ్ యొక్క డైరెక్ట్ లీనేజ్ నుంచి ఆయన కనెక్ట్ అయ్యి ఉన్న, అంటే ఆ యొక్క అఖాడా నుంచి కనెక్ట్ అయ్యి ఉన్న, ఇండియాలో ఉన్న అఖాడా నుంచి కనెక్ట్ అయ్యి ఉన్న మహాయోగి ఆయన. అయితే ఆయన కూడా ఇదే మాటకి చెప్తుంటారు ఏంటంటే గురువులు చేయిస్తారు మన చేత వాళ్ళు తలుచుకున్నప్పుడు. అంటే నేను వ్యక్తిగతంగా నా అనుభవం అదే. తర్వాత ఆయన ప్రత్యక్షంగా చూపింది ఈ మధ్య నేను విన్నది కూడా అదే. మళ్ళీ అంటే గురువులు మన చేత ఎప్పటికప్పుడు చేస్తూ వాళ్ళే చేస్తారు, తలుచుకోవాలి. వాళ్ళు మనం అంటే భావనా స్థితి నుంచి భావమయ స్థితికి మనల్ని అప్లిఫ్ట్ చేసుకోవాలి. అలా గురువులకి ఛానల్ అవ్వడానికి ఇటువంటి మృదువైన అత్యంత అద్భుతమైన సంగీతం, భక్తిదాయక సంగీతం కూడా అంటే బేసిక్ లెవెల్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మనం అప్లిఫ్ట్ చేసుకోవడానికి. ఎనర్జీస్, మన కండిషన్స్, ఎందుకంటే మన చుట్టూ మెటీరియలిస్టిక్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో కొట్టుకోకుండా ఉండడానికి మనం ఇది. అందుకే నేను కూడా మేడంకి రిక్వెస్ట్ చేస్తాను, రోజుకి ఇప్పుడు ఈ 3 రోజులు కూడా 9 ముందే కనీసం ఒక 5 నిమిషాల ముందు ఈ మ్యూజిక్ పెట్టేస్తే ఆ మ్యూజిక్ వింటూ కూడా వచ్చిన వాళ్ళకి సేపు 5-10 minutes ఫీల్ అయితే
నా క్లాస్ కూడా మంచిగా అవుతుంది. అంటే మన అరుణాచల్ బ్లెస్సింగ్స్ మన అందరికీ కనెక్ట్ అవుతుంది ఈజీగా. ఎందుకంటే అందరూ ఆ వైబ్స్ ఎప్పుడైతే అంటే భావన స్థితి నుంచి భావమైకి మనం ఎప్పుడు వెళ్తామో అదొక దివ్య ప్రణాళికలోకి కనెక్ట్ అయిపోతాం ఆటోమేటిక్గా. కాబట్టి దైవ శక్తులు మనకి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఆ షిఫ్ట్ చేసుకోవడానికి మనకి కొంత ధ్యానంలో కూర్చుని అంత ఈజీగా అవ్వదు. కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉండరు కాబట్టి, రోజుకు 2 గంటలు చేసిన వాళ్ళు ఉండరు కాబట్టి, అట్లీస్ట్ గుడ్లో మెల్లన్నట్టు మన ఈ క్లాసుల ముందు ఇది ఒక కనీసం ఒక అంటే 9కి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి 9కి ఒక 5-10 నిమిషాల ముందే పెట్టేస్తే ముందు కూర్చున్న వాళ్ళు వింటారు. నేను క్లాస్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను 9 కాబట్టి. ఇట్లా ఎందుకంటే టాపిక్స్ వచ్చే 3 రోజుల్లో టాపిక్స్ అన్ని కవర్ చేయాలి. అయితే ఇప్పుడు నేను చెప్పిన దానికి డిఫరెంట్ గా మీకు ఆ సాంగ్స్ కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన సబ్జెక్ట్ నేను ఎలాగ చెప్పుకున్నాను. అయితే నెక్స్ట్ సబ్జెక్ట్ లో మనం ఏం కవర్ చేయబోతున్నాం అంటే ఈ మాయ అనేది ఎంత బలంగా ఉంది, నేను ఎందుకు సనాతన ధర్మం ఇంపార్టెన్స్ అంతగా నొక్కి చెప్తున్నాను అనే దానికి మీకు అర్థం అవుతుంది. అది అర్థం అవడానికి నెక్స్ట్ క్లాసులు కూడా చెప్పాలి నేను. ఇది అంటే వ్యవహారికంగా తీసుకుంటే మీకు కొంతమంది హిస్టరీలోని కొన్ని షాకింగ్ ఎవిడెన్స్ ఉన్నాయి. జేఎఫ్ కెనడీ అని మీకు తెలుసు. జేఎఫ్ కెనడీ అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెనడీ. ఆయనది నిజంగా అమెరికా యొక్క హిస్టరీలో చాలా కాంట్రవర్సీ. ఎందుకు కాంట్రవర్సీ అంటే ఆయన మాట్లాడేవి స్టేట్మెంట్స్ ఓపెన్ గా ఉన్నాయి. ఆయన చెప్పింది ఏంటంటే అంటే ఈరోజు ఈ సందర్భంలో చెప్పడం కరెక్ట్, మీకు అర్థం అవుతుంది. నేను ఇది ఎప్పుడో నా 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన విన్న తర్వాత నేను ఎక్కువ రీసెర్చ్ చేశాను అసలు భూమి మీద ఏం జరుగుతుంది అని. అయితే ఆయన చెప్పింది ఏంటంటే భూమి మీద కొన్ని మానవేతర శక్తులు భూమి మీద పనిచేస్తున్నాయి, అవే మొత్తం రూల్ చేస్తుంది, అవి ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాయి. అవి దాని ఉద్దేశం ఏంటంటే మానవుల యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా నిర్మూలించడం, అంటే మానవుల యొక్క ఏదైతే మూల అస్తిత్వం ఉందో దాన్ని నిర్మూలించడం వాటి లక్ష్యం. ఇది చాలా ప్రణాళికంగా భారీ ఎత్తున అది ఎవ్వరూ బయటపడలేని విధంగా ఈ కుట్ర కుతంత్రాలు మానవ అస్తిత్వాన్ని మంటగలిపే విధంగా జరుగుతున్నాయని చెప్పి ఆయన కొద్దిగా ఆ స్పీచ్ మీరు కూడా వినొచ్చు. ఏంటి ఒక ప్రెసిడెంట్ ఓపెన్ గా ఎంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇలా ఇవ్వడం కానీ ఏంటి చాలా కాంట్రవర్సీ. అయినా సరే జనాలు ప్రపంచం అంతా గుడ్డిగా మత్తుగా అందరూ కూడా పరిగెడుతున్నారు. అంటే ఈ మత్తు కారణం ఏంటి, ఎంత ఓపెన్ గా ఆయన చెప్పినా సరే జనాలు పట్టించుకోకుండా ఇప్పుడు కూడా అది ఎప్పుడు చెప్పింది ఆయన చెప్పింది ఇప్పుడు 80s లోనే ఆయన స్టేట్మెంట్స్. ఆయన వెంటనే అది చెప్పిన 3వ రోజు ఆయన చనిపోవడం జరిగింది. సో ఇంత ఓపెన్ గా మనకి ప్రత్యక్షంగా ఒక ప్రెసిడెంట్ ఎవరో చెప్పింది కదా, ఎక్కడెక్కడో కాన్స్పిరసీస్ అని చెప్పేసి ఎవరో చెప్తే దాన్ని ఎవరి చుట్టాలు చెప్తారు, ఎవరి నచ్చిన వాళ్ళు చెప్తారు అని అనుకోవడానికి ఆయన డైరెక్ట్ గా అది ఆయన లైఫ్ దాన్ని కాదనడానికి లేదు. ఒక ప్రెసిడెంట్ ప్రపంచాన్ని అంతటికీ ఆధిపత్యం వస్తున్న ఒక కంట్రీ ప్రెసిడెంట్ చెప్పాడంటే మనం చాలా సీరియస్ తీసుకోవాలి. జనాలు ప్రపంచం అంతా చాలా, నేను అందుకే చిన్న టీనేజ్ నుంచి నేను 18-19 years లోనే ఆయన విన్నాను. అంటే చాలా నేను ఎక్కువ స్టడీ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి. నాకు అందుకే ప్రపంచం నాకు ఒక విచిత్రంగా కనిపించడం మొదలెట్టింది. అంటే ప్రపంచంలో నిజంగా జోంబీస్ ఉన్నారు, వాళ్ళ చదువుకున్న వాళ్ళు అమెరికాలోని వెస్ట్రన్ కంట్రీలో ఉండని పెద్ద పెద్ద మాట్లాడిన ఏం చేయని నాకు అనిపించింది. అంటే జనాలు తేడాగా ఉన్నారు. జోంబీస్ అంటే జోంబీ అంటే బ్రెయిన్లెస్, మనం అందరూ ఏం చేస్తే మనం అది చేస్తే అదే దాన్ని జోంబీస్ అంటే. మన భూమి మీద జోంబీ కల్చరే ఉంది, మనుషులనే జోంబీలే ఉన్నారు. ఎందుకంటే ఇంత ఓపెన్ గా జరుగుతుంది అతను చెప్పిన దాన్ని. తర్వాత రీసెంట్ టైం తీసుకుంటే అది ఈ తర్వాత చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి, చాలా మంది విన్నాను, చదివాను, చాలా అంటే పేర్లు చెప్పట్లే, చాలా పెద్ద వ్యక్తులే చాలా సందర్భాల్లో చాలా చెప్పారు. మళ్ళీ రీసెంట్ గా అతను వికీలీక్స్ కి ఎవరైతే అసంజీ గురించి కూడా మనం ఒక 10 సంవత్సరాలు 15-20 సంవత్సరాల క్రితం అసంజీ అని అతను వికీలీక్స్ ఆయన ఫౌండర్. ఆయన ఒక విధంగా అసంజీ చేసిన కొన్ని ఈ లీక్స్ చేసిన ఆయనవి మొత్తము భూప్రపంచాన్ని, అంటే మన పూర్తిగా ఈ మోడర్న్ హ్యూమన్ కల్చర్ ని, నేను హ్యూమన్ అన్నాను అందుకే జోంబీస్ కాబట్టి హ్యూమనాయిడ్స్ అంటాను, ఈ హ్యూమనాయిడ్ కల్చర్ ని పూర్తిగా అతలాకుతలం చేసింది. ఆయన వల్లే యాక్చువల్ గా మన దేశంలో భారతదేశంలోని రెజిమ్ మారింది. అంటే ఈ కాన్స్పిరసీ ఎవరైతే జిఎఫ్ కెనడీ చెప్పాడో ఆయన ఆ కాన్స్పిరసీ వెనకాల వాటికి ఏజెంట్లుగా ఉన్న విదేశాల్లో బలంగా పనిచేస్తున్న కొన్ని
పొలిటికల్ పార్టీలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అవన్నీ ఆయన గుట్టు బయట పెట్టడం వల్లే ఆ, భారతదేశాన్ని కబళిస్తూ, అంటే కాకులకి గెద్దలకి భారత్ మాతని అప్పచెప్పిన, నేను చెప్తున్నాను మళ్ళీ ఓపెన్ గా, కరప్ట్ కాంగ్రెస్ డైనాసిటీ, అంటే క్రిమినల్ కాంగ్రెస్ డైనాసిటీకి సంబంధించి చాలా వికీలీక్స్ ద్వారా తెలిసింది మనకి. అది అప్పటి నుంచి అది కొలాప్స్ అయింది. అంటే ఒక విధంగా మోడీ గారి ఈ రోజున ఎన్ని రకాల భారతదేశాన్ని కాపాడాడో దానికి పునాది వేసింది ఎవరంటే అసెంజీ గారు. వికీలీక్స్ అసెంజీ వల్ల మీకు అబ్జర్వేషన్ ఉంటుంది, మీరు పబ్లిక్, ఎందుకంటే అప్పుడు 20 సంవత్సరాలు కూడా మీకు అంత ఫాలోయింగ్ లేనట్టుంది మీడియాలో. ఇవన్నీ బయటపడినవి. అంటే బోఫోర్స్ కోణాలు, ఇక్కడ ఉన్న చాలా మంది సెంట్రల్ మినిస్టర్లు, భారతదేశానికి సంబంధించిన ఆయిల్ వేల కోట్ల ఆయిల్ రూపాయలు కొన్న దాంట్లో అందులో కమిషన్ తీసుకోవడం, ఆ కమిషన్ డబ్బు అంతా, అంటే దేశాన్ని ఎన్ని రకాలుగా, అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక ఎత్తున దోచుకొని లండన్ నగరాన్ని నిర్మించుకున్నారు అన్నది ఒక మన ఎంపీ, సౌత్ ఇండియన్ ఎంపీ ఓపెన్ గా ఆల్ పార్లమెంట్ లోనే చెప్పాడు. ఎన్ని వేల కోట్ల ట్రిలియన్లు భారతదేశంలో, అది నిజమే. దాన్ని, అదే సంస్కారాన్ని, అంటే దోచుకోవడం అనేది, దోచుకొని కంట్రీని వీక్ చేయడం అనే సంస్కారము కాంగ్రెస్ నుంచి నెహ్రూ గారికి అప్పచెప్పబడింది. అది నెహ్రూ గారి పేరు మీద అది కంటిన్యూ అయింది. ఇది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఏదో వ్యతిరేకించబట్ల. మరి నేను అందుకే అంటున్నాను, ఎవరైతే ఈ సపోర్టర్స్ ఇంత ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరైతే ఈవెందో అంటే సనాతన హిందూ ధర్మ వ్యతిరేకులకి ఓటు వేసిన కూడా కర్మ ఉంటుంది. అంటే ఇది గ్రేట్ ఫిల్టర్ లో భాగంగా వెళ్తుంది. గ్రేట్ ఫిల్టర్ అంటే ఏంటంటే, ప్రపంచంలోని సోల్స్ కాలమాన పరిస్థితులు బట్టి సోల్స్ ఇంకర్నేషన్ లోకి వస్తాయి. అంటే సోల్స్ ఇంకర్నేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇరాన్ ఉంది, ఇరాన్ లో ఒకప్పుడు ఏముందంటే పార్సీ అంటే సనాతన ధర్మంలో వాళ్ళు యజుర్వేదాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యారు. అంటే మనం ఒక రకం హిందువుల కంటే గొప్పవాడు, వాళ్ళు సనాతన ధర్మం నుంచి వస్తుంది వాళ్ళది, కానీ హిందువుల కంటే ఎక్కువ స్టాండర్డ్స్ ఫాలో అయ్యారు వాళ్ళు పార్సీస్. ఎందుకంటే వాళ్ళు మానవత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే కనుక, మానవుడు భూమి మీద పుట్టింది దేనికి అంటే పూర్తిగా ఈ యొక్క వాళ్ళ దేశానికి, దేశంలో ఉన్న సకల జనాలకి సేవ మార్గాన్ని ఎంచుకుంటారు. వాళ్ళు సేవలో ఎంత హైయెస్ట్ లెవెల్లో ఉంటారు అంటే కనుక, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చనిపోయిన తర్వాత మనం పిండం పెట్టడము, లేకపోతే వాళ్ళు పితృకర్మలు చేయడం, అంటే వాళ్ళకి శాంతి జరగాలి, వాళ్ళు ఏదో ఉన్నత లోకాలు బాధపడకూడదు, నరక లోకాలకు వెళ్ళకూడదు అని ఇక్కడ కూడా మనకి చనిపోయిన తర్వాత కూడా వాడు చనిపోయినోడికి హెల్ప్ చేసి ఏదో ఉద్ధరించాలని మన తాపత్రయం. అంటే ఇక్కడ అంటే మనం స్వార్థంగా ఉంటామో, మన అంతా స్వార్థంతో ముడిపడి ఉంది మన వ్యవహారం. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కల్చర్ ఎలా డెవలప్ చేసుకున్నారంటే, 100% భూమి మీద పుట్టింది ఓన్లీ మన కర్మలను వదిలించుకోవడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడం అనే కాన్సెప్ట్ తోటి ఆ ధర్మం అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి కరప్ట్ చేయరు, చాలా సింపుల్గా ఉంటారు, ఈ ఆడంబరాలు చేయరు, చాలా తెలివైన వాళ్ళు, బాగా చదువుకుని ఉంటారు, అత్యంత సంపన్నులు కూడా పారసీ వాళ్ళు. ఈ రోజు కూడా ప్రపంచం అంతా చూస్తే ప్రతి పారసీలు అత్యంత సంపన్నులు అయి ఉంటారు. తెలివైన ఉంటే పెద్ద పెద్ద పోస్టులు ఉంటారు, కలెక్టర్లు, జడ్జిలు, లేదంటే ఇండస్ట్రియలిస్టుల కింద ఉంటారు. టాటా కూడా పారసీ, అతని గోద్రేజ్ పారసీ. అయితే ఈ పారసీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని ఒక వెల్ల, అవుట్ సైడ్ సైలెన్స్ ఆఫ్ ది వెల్ అని ఉంటుంది, ఆ వెల్ అని మనిషిని, అంటే బయట, అంటే వెల్ అంటే ఓపెన్ గా ఉంటుంది పెద్దది, ఆ పైన అంటే ఇలా ఇంక్లైన్ గా గోడలు ఉంటాయి, ఆ గోడలకి వాళ్ళని ఇలా కట్టేస్తారు. అంటే వెనక్కి మనిషిని, చనిపోయిన శవాన్ని వాటికి వచ్చి రామందులు వచ్చుకొని పొడుచుకొని ఆ మనిషిని తింటాయి. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక ప్రాణికి ఉపయోగపడాలి అనేది కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు మొత్తం ధర్మం అంతా అదే రకంగా ఉంటది, ఎన్ని రకాలుగా మనం యూజ్ అవ్వాలి. ఇప్పుడు నిజంగా భారతదేశంలో కూడా అసలు సిసలైన దేశభక్తులు ఎవరున్నారు అంటే కనుక వాళ్ళు మళ్ళీ పారసీ వాళ్ళే. వాడు వచ్చింది ఇరాన్ లో ఏంటంటే ఇక్కడలాగే మన భారతదేశం ఇప్పుడు ఎక్కడో అన్యక్రాంతం చేయడానికి వచ్చారు అక్కడ, అంటే ఒక జోంబీల్ లాంటి కల్చర్స్ వాళ్ళు వచ్చారు, ఇక్కడ వాళ్ళని భయపెట్టు ఇచ్చేసి ఇక్కడ స్వార్థపరులు మారిపోయారు. అంటే వీళ్ళందరినీ మార్చడం, అంటే ఆ మార్చిన తర్వాత వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మొత్తం ఆ దేశం అంతా ఆక్రమించబడింది. నిజానికి అలా కొంతమంది ఇంకా మారడానికి ఇష్టం లేని వాళ్ళు, ఇంకా అవకాశం లేని వాళ్ళు, ఎలాగైతే పాకిస్తాన్ లో ఉన్న హిందువులు చాలా మంది 40% పైన హిందువులు ఉండేవారు, వాళ్ళంతా తరలి ఇండియా వచ్చేసారు కూడా, అక్కడ 1% కూడా లేరు. ఇదే పరిస్థితి ఇరాన్ లో కూడా జరిగింది. అంటే పాకిస్తాన్ 40 సంవత్సరాల్లో అప్పుడు జరిగింది, 20 ఆ తర్వాత ఇరాన్ లో కూడా అది మొదటి నుంచి, అది సుమారుగా ఒక
400 సంవత్సరాల క్రితమే జరిగింది. అలాగా చాలా మంది అంచెలంచెలుగా వస్తూ అటు ఇటు వెళ్ళిపోయారు. కొంతమంది చాలా మంది వరకు ఇండియాలో కూడా సెటిల్ అయ్యారు. వాళ్ళు ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి మన భారతీయుల కంటే ఎక్కువ దేశభక్తి, భారతీయుల కంటే ఎక్కువ సేవ చేసేటోళ్ళు, భారతీయుల కంటే ఎక్కువ కష్టపడేటోళ్ళు, భారతీయుల కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేటోళ్ళు వాళ్ళు. అంటే ఇక్కడ నేను మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక రకంగా ఆ దేశంలో ఆ ధర్మం ఎందుకు లేదు అంటే కనుక, పారసీల్ని నాకు తెలిసిన ఇప్పుడు భూమి మీద ఉన్న ధర్మాల్లో అత్యంత గొప్పదైన మానవత్వానికి సంబంధించిన ధర్మం. కాబట్టి ఎప్పుడైతే ఒక సిస్టమ్ ఉంటుందో, ఆ సిస్టము అవసరం తీరిపోయినప్పుడు ఆ సిస్టమ్ ఉండదు, ఇంకా అది నాశనం అయిపోతుంది. అంటే దాని అవసరం లేదు, ఇంకా అది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అంబాసిడర్ కార్లు, ఫియట్ కార్లు ఉన్నాయి. అప్పుడు ఆ కాలమైన పరిస్థితుల్లో అంబాసిడర్ కార్లు ఫియట్. ఇప్పుడు కొత్త మోడల్ వచ్చినప్పుడు పాత ఇంకా దాని అవసరం ఉండదు, దాన్ని వాడేటోళ్ళు ఉండదు. అంటే వీళ్ళు అప్పుడు ఈ ధర్మబద్ధంగా ఉన్న వ్యక్తులు ఆ కాలమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఒక 400 సంవత్సరాల క్రితం ఇంకా అంత ధర్మమైన వ్యక్తులు భూమి మీద లేరు. ఆ ఉన్న వాళ్ళందరూ పార్సీలుగా వాళ్ళు ఎన్లైట్మెంట్ అయిపోయారనే చెప్పుకోవాలి. ఇంకా అంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటోళ్ళు లేరు కాబట్టి అంత ధర్మము అంత అంత అంటే మంచి ఉన్నతమైన సోల్స్ కి అవకాశం లేదు కాబట్టి ఇంకా రిలీజన్ లేదని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఆ సిస్టమ్ తగిన వ్యక్తులు లేనప్పుడు ఆ సిస్టమ్ పనిచేయదు. ఇంకా ఆ సిస్టానికి అందుకే ఇప్పుడు పార్సీ వాళ్ళు మినిమైజ్ అయిపోయారు. మినిమైజ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు పార్సీలు ఉన్నారంటే అప్పుడు పార్సీలు ఇంకెలా ఉండేవారు, కలిసి అంటే దేవదూతల్లాగే ఉండేవారు ఏమో ఉంది. అంటే మనం ప్రత్యక్షంగా ఒక త్రేతాయుగంలో మానవులు ఏ విధంగా ఉన్నారు అంటే కనుక ఒక 300-400 సంవత్సరాలు భూమి మీద పార్సీలుగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు కూడా పార్సీల మీద బొంబాయిలో కేసులు పెట్టరు. మీరు ఎవరైనా పార్సీ మీద కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని లోపడేస్తారు. బొంబాయిలో వాళ్ళకి అంత గొడవలు ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నేరం చేయరు. వాళ్ళు ఎక్కడికన్నా ఒకవేళ పొరపాటున నడుస్తూ టక్మని రెడ్ లైట్ పడిపోతే, ఇది నేను విన్నాను కూడా, వాళ్ళు కారు ఒక అడుగు ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పార్కింగ్ చేసి చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు లేకపోతే ఫైన్ కట్టేసి బయలుదేరుతారు. అంటే వాళ్ళు కర్మ విషయంలో అంత శుద్ధిగా ఉంటారు, కర్మశుద్ధి కలిగి ఉంటారు, సేవ కలిగి ఉంటారు, దేశభక్తి కలిగి ఉంటారు, వాళ్ళ ధర్మాన్ని నిక్కచ్చిగా ఫాలో అవుతారు. ఇప్పుడున్న వాళ్ళు చాలా మినిమం అయిపోయారు వాళ్ళు. అంటే ఒక ఇరాన్ అంటే భారతదేశం అంతా సుమారు అంత భూభాగం అది. అంతకుముందు చాలా పెద్దగా ఉండేది. ఇరాన్ కొంతవరకు ఇరాక్ ఇవన్నీ ముక్కలుగా అయిపోయింది. ఇదంతా ఒకప్పుడు ఇరాన్ భారతదేశంకి ఎంత ఉండేది అంతే ఉండేది. మంది ఇక్కడ సనాతనంలో మనం ఒక హిందువులుగా అయితే వాళ్ళు పారసీలుగా ఉన్నారు. అయితే అంత పారసీ దేశం వాళ్ళు మొత్తం చాలా పెద్దది. భారతదేశం దాటితే పారసీ దేశం, పారసీ చాలా పెద్దది. అది తర్వాత కట్ అయిపోయి ముక్కలుగా అందులోంచి జోర్డాన్ అని, అందులోంచి అంటే ముస్లిం కంట్రీలు తయారైనవి అందులోనే భాగాలుగా. ఇరాక్ కూడా ఒకప్పుడు పారసీలో భాగమే. అంటే మీరు ఓల్డ్ 2000 ముందు పారసీ చూస్తే కనుక అసిరియన్స్ అంటారు, చాలా పెద్ద భాగం. వాళ్ళు ఈజిప్ట్ జయించారు. అప్పుడులో ఉన్నతంగా ఉన్న వెస్టర్న్ కంట్రీస్ అన్ని పార్సీ అండర్లో ఉన్నాయి. అంత పెద్ద గ్రేట్ లీనేజ్ ఉన్న గొప్ప ఇది సామ్రాజ్యము ఎందుకు చిన్నదై కుషించిపోవడమే కాకుండా అసలు ఆ కంట్రీలో అస్తిత్వం పోయింది. పారసీలు లేకుండా అయిపోయారు కంప్లీట్ గా. దేశం ఆ పారసీలకి ఈ రోజు కూడా వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. భారతదేశంలో కూడా వన్ ఆఫ్ ది ఎక్కువగా ఉన్నారు. ఇంకా చాలా మంది అంటే వెస్టర్న్ కంట్రీస్ లో సెటిల్ అయిపోయి ఉన్నారు పారసీస్. ఇప్పుడు 100 సంవత్సరాల అక్కడ కలిసిపోయి ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, గ్రేట్ ఫిల్టర్ అనేది వస్తుంది ఆత్మపరంగా. ఆత్మలు ప్రతి ఆత్మలు అన్ని ఆత్మలు గెలవు, అన్ని దివ్య లోకాలకి ఉన్నత లోకాలకి లేదా అసెండెడ్ అవ్వవు, అసెండెడ్ గా మారవు. వాటికి ఎప్పుడు పరీక్ష ఎప్పుడు అంటే కనుక కలికాలం అనేది ఒక విధంగా ఫిల్టరింగ్ అంటారు. ఇక్కడ పరీక్ష ఇక్కడ అంటే ఎన్ని ఆత్మలు ఈ కలికాలంలోని ఈ పరిధుల్లో పరిస్థితుల్లో నిలబడతాయో అవి పాస్ అవుతాయి, ముందుకెళ్తాయి. అంటే 2 రకాలుగా ఉంటుంది. మనం అంటే ముక్తిని పొందిన తర్వాత ముక్తి మార్గం నుంచి ముందుకెళ్ళేది మోక్ష మార్గంలో. అంటే ముక్తి మార్గంలో అంటే మల్టీ డైమెన్షనల్, 5th డైమెన్షన్, 6th డైమెన్షన్, 7th డైమెన్షన్ కంటిన్యూషన్ ఉంటుంది. హయ్యర్ డైమెన్షన్స్ కి మైగ్రేట్ అవుతుంది. మోక్షం అంటే ఎస్ట్రల్ గా మారిపోతాం. ఎస్ట్రల్ కంటే మావతార్ బాబాజీ లాగా ఉన్నత తలాలు అన్ని మల్టీ డైమెన్షనల్ గేట్వేలోకి వెళ్ళిపోతాం. అంటే నాకు తెలిసినంత వరకు, నాకు అవగాహన మటుకు ముక్తి మోక్షాన్ని ఏమంటారంటే ఒక అసెండెడ్ ఆస్ట్రల్ మాస్టర్స్. ఇద్దరు మన అసెండెడ్ అన్న అవుతాం, లేదంటే ఆస్ట్రల్ మాస్టర్. అంటే మన కెపాసిటీ బట్టి, మనం పెంచుకున్న కెపాసిటీ బట్టి. అంటే ఇది ఎలా ఉంటుందంటే పాస్ అవుట్ అవ్వడము, లేకపోతే డిస్ట్రిక్ట్స్
టాపర్ ఫస్ట్ క్లాస్ రావడం, ఫస్ట్ క్లాస్ అంటే అస్ట్రల్ మాస్టర్స్ గా అయిపోవడం, అట్లీస్ట్ పాస్ అయితే అసెండెడ్ మాస్టర్ గా వేరే వేరే డైమెన్షన్స్ నుంచి మనకు ప్రోగ్రెస్ అవుతుంది. సో ఈ రెండు పాత్రల్లోకి వెళ్ళడానికి అంత ఈజీ కాదు, అది ఫిల్టర్ అవుతాం మనం. ఫిల్టర్ అయ్యేది కలికాలంలో. ఎందుకు నేను మొన్న క్లాసుల సందర్భంగా చెప్పాను, మన భూమి మీద సోల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ రోజు మనం 800 కోట్లు అంటున్నాం సుమారుగా. 800 కోట్లో సుమారుగా 80-90 క్రోర్స్, సారీ 150 క్రోర్స్ మన భారతదేశంలో ఉంది. చైనాలో సుమారుగా 100 కోట్లు ఉన్నది. అంటే మన రెండు కలిపితే ఆల్మోస్ట్ ప్రపంచంలో సుమారుగా 30% మన భారత చైనాలు. కాబట్టి అయితే ఇప్పుడు మన 800 కోట్లు అయితే ఏదైతే అంటున్నామో సుమారుగా 800 క్రోర్స్ అంటే 8 బిలియన్స్ అంటున్నాం. 8 బిలియన్స్ 1.5 8 బిలియన్స్ 8 బిలియన్స్ పీపుల్లోని వీళ్ళందరూ గట్టిగా మీరు చార్ట్ చూస్తే, ఎన్ని రీసెర్చ్ చార్ట్స్ చూస్తే గట్టిగా ఒక 1000 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాలు కాదు, ఒక 500 సంవత్సరాల ముందే, 1000 సంవత్సరాల వెనక ముందులోని భూమి మీద ఇప్పుడు ఉన్న వాళ్ళు 10% కూడా లేరు. 10% కూడా లేరంటే 880 కోట్లు కూడా లేరంట. మన భారతదేశం 80 కోట్లు అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళకంట సగం కూడా మొత్తం ప్రపంచం అంతా లేరు, ఇంకా తక్కువ. కాబట్టి ఇది మీరు చూడండి, చార్ట్ చూడండి. అంటే జనాలంతా గత 100 సంవత్సరాల్లో బ్రీడ్ అయ్యారు. మొత్తం జనాలు అంటే ఒకవేళ 500 సంవత్సరాల క్రితం సుమారుగా 80 కోట్లు ఉండొచ్చు, 1000 సంవత్సరాల క్రితం భూమి మీద మొత్తం కలిపి ఒక 30-40 కోట్లు ఉండొచ్చు. దానికి సుమారు డబుల్ అయ్యారు ఒక 500 సంవత్సరాలు. అయితే ఇప్పుడు గత ఒక 25-30 సంవత్సరాల్లో ఒకేసారి బ్రీడ్ అయ్యారు. ఎక్కడి నుంచి వచ్చి పండి సోల్స్ అని అంటే, ఎప్పుడైతే భూమి యొక్క డైమెన్షన్ షిఫ్ట్ జరుగుతుందో దట్ ఈస్ ఫైనల్ ఛాన్స్. అంటే ఇప్పుడు మనం కరోనాలోని సమస్య వచ్చినప్పుడు స్కూల్స్ అన్నింటికి సెలవులు ఇచ్చి అందరినీ పాస్ అవుట్, అంటే అటెండెన్స్ మీద పాస్ చేస్తారు. అంటే ఒక ఆఫర్, అలాంటి ఆఫర్ భూమి ప్రతి సోల్ అంటే సిమిలర్ డైమెన్షన్స్ ఉన్న ఫోన్లు అన్ని ఇమీడియట్ గా డంప్ అయినాయి. అంటే గత 30-40 సంవత్సరాల్లోనే భూమి మీద 10 రెట్లు పైనే పెరిగింది. అప్పుడు ముందు ఉన్న దాన్ని సడన్ గా పెరిగారు, వాటి పాపప్ అయ్యారు. అంటే సింగిల్ డిజిట్లు ఎప్పుడో ఒక 500 సంవత్సరాలు సింగిల్ డిజిట్ లో, అంటే 2 డిజిట్ లో ఉన్న పాపులేషన్ ఒకేసారి 3 డిజిట్స్ కి చేంజ్ అయ్యింది. అంటే ఈ గత 50 సంవత్సరాలు అటు ఇటుగా. అయితే ఇంతగా పాపులేషన్ అది ఇంకా రాను ఇంకా స్పీడ్ పెరిగిపోయింది. అంటే ఇది ఎంత పెరగడంలో ఉద్దేశం అంటే పెరుగుట కొరకే. ఎందుకంటే భూమిని తట్టుకోలేని విధంగా పెరిగినట్టు, ఎప్పుడు లేని విధంగా ఒకేసారి పెరిగిందంటే నేను గుర్తుపెట్టాలి, ఇదేదో డిజాస్టర్ అలారం అని చెప్పి. ఒకేసారి గ్రాఫ్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళకూడదు, షూట్ అవుతుంటే అదే విధంగా పడిపోతుంది. అంటే భూమి మీద ఏదో డిజాస్టర్స్ కాబోతున్నారు, క్యారెట్ రాసి పెట్టుకుంది. అంటే ఈ ఎక్కడో ఆగాలి కదా ఈ భూభారం. అంటే ఇది ఎందుకు అవుతుంది అంటే పర్జ్ అంటారు, గ్రేట్ పర్జ్ అని చెప్పి అది రేపు కాన్సెప్ట్ చెప్తారు. ఇది జరుగుతుంది, ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది, రిపీటెడ్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే మన గెలాక్టిక్ మాస్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంది, ఛానల్ మాస్టర్ ద్వారా కూడా ఈ పర్జ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ పర్జ్ జరగడంలో ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఏమవుతుందంటే అన్ఈవెన్ సోల్స్ కూడా ఎక్కువ బ్రీడ్ అయిపోవడం వల్ల ఆర్డర్ తప్పిపోతుంది. భూమి మీద ఎప్పుడైతే ఆర్డర్ తప్పిపోతుందో వినాశం అనేది ఏదో రకంగా జరుగుతుంది. అంటే జనరల్ గా ఏముంది, న్యాచురల్ గా జనాల్ని చంపుకుంటారు. ఇప్పుడు ఎలాగైతే యుద్ధాలు జరుగుతున్నాయో, న్యూక్లియర్ వార్లు ఇవన్నీ, ఏదో అంటే దాంతో పాటు నేచర్ కూడా తోడవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ భూమికి ఉన్న ఒక సిస్టమ్, డివైన్ ఆర్డర్ ని, నేచర్ ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో ఆటోమేటిక్ అది రివర్స్ అవుతుంది, బ్యాక్ ఫైర్ అవుతుంది, డిజాస్టర్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. అది ఎలాగైనా జరగచ్చు, మనం చేసుకున్నా తప్పదు, మన యొక్క పాపులేషన్ వల్ల వచ్చే బ్యాక్ ఫైర్ వల్ల కూడా డెఫినెట్ గా జరుగుతుంది. ఇక్కడ మనల్ని ఎవరు రక్షిస్తారు? మరి ఇది కామన్ గా ఎప్పుడు వచ్చే ఆర్డర్ కాబట్టి భూమికి ఎప్పుడు వచ్చే జ్వరంలో అన్ని కొట్టుకుపోవాలి నుంచి నిలబడాలి అంటే కనుక దానికే ఉన్నారు ఈ పరమ గురువులు, యోగులు. ఇది ఈస్ ద అట్మోస్ట్ హైయెస్ట్ అండ్ చాలా ఏన్షియంట్, అంటే భూమి పుట్టుక నుంచి కూడా ఈ మానవ ధర్మాన్ని, మానవాళిని కాపాడి అప్లిఫ్ట్ చేసి ఈ రోజు వచ్చే ఈ దారుణమైన పరిస్థితుల నుంచి అంటే వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, వాళ్ళని చెయ్యూత అందించడానికే అరుణాచలంలో ఉన్న అరుణగిరి చుట్టూరు ఉన్నాయి జీవ సమాధుల్లో యోగుల యొక్క లక్ష్యము. అదేవిధంగా ఆ లక్ష్యానికి అనుగుణంగా సంపాదించి పరమ గురువుల యొక్క
చేసే వాళ్ళు చేస్తున్నది కూడా అందుకే. కాబట్టి ఇది ఎంత సీరియస్ గా తీసుకోవాల్సింది ఇది అంటే నేను ఇది చెప్పాలి, సందర్భం మీకు చెప్పాలి ఈ సీరియస్నెస్ ఎంత ఉంది అన్నది భూమి. ఎందుకంటే మనము గత 40 సంవత్సరాల్లోని అంటే 50 పైన ఉన్న సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది. గత 30 సంవత్సరాల్లో భూమి ఎంత షిఫ్ట్ అయ్యింది. మనం పేపర్లతో లెటర్లు రాసే రోజులు లేవు. ఈ రోజు పేపర్ లేకుండా అయిపోయింది. ఈ రోజు రేపు పొద్దున పుస్తకాలు బుక్లు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మొత్తం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చినాక అంత ఆటోమేటిక్ గా అంటే ఆన్లైన్ క్లాసుల లాగే ఉండొచ్చు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోవచ్చు. ఇప్పుడు అంత డిజిటైజేషన్ ప్రతి చోట ఎంత ఫాస్ట్ గా వెళ్తుందంటే అంత ఒక రోబోటిక్ యుగానికి నాంది పలుకుతుంది. అంటే ఈ రోబోట్ యుగంలో ముందుగా మనం ఒక పాత్రలోకి వెళ్ళిపోయామా, డివైన్ ఏన్షియంట్ సనాతన ధర్మం యొక్క గురువులు మనకు ఒక పాత్ క్రియేట్ అయిపోతుంది. లేదు అంటే ఆ పాత్ క్రియేట్ అవ్వకపోతే గుడ్డులో మెల్లన్నట్టు భూమి మీద ఉన్న వాళ్ళు నాశనం అయిపోయే వాళ్ళు నాశనం అయిపోతారు. మిగిలిన వాళ్ళు బయో రోబోట్స్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ హ్యూమన్ బీయింగ్స్ నుంచి హ్యూమనాయిడ్స్ కింద ఎలా మారాము అన్నది మీకు రేపు క్లాస్ లో నేను చెప్తాను. మీకు అంటే దాని ఎవిడెన్స్ తో సహా మీకు అర్థం అవుతుంది. అక్కడ మీ అందరినీ అంటే నేను ప్రూఫ్లతో సహా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే ఏం షిఫ్ట్ అంటే అసలు విశ్వ ప్రణాళిక ఏంటి, నేను దాన్ని డివైన్ మ్యాట్రిక్స్ అనుకుంటాను. అయితే దీన్ని ఒకప్పుడు ప్రయత్నించాను ఇదంతా ఒక పిక్చర్ లాగా తీసుకురావాలి అని దాని పేరు ఏం పెట్టారంటే నేను 20 సంవత్సరాల క్రితం తయారు చేయడానికి ట్రై చేశాను. ఆ పేరు ఏంటంటే గెలాక్టిక్ గేమ్ ప్లాన్. గెలాక్టిక్ అంటే గెలాక్సీల మధ్యన ఒక మార్పులు జరుగుతాయి. ఆ చేర్పు మార్పుల్లో ఆత్మ యొక్క ప్రయాణం రకరకాలుగా ఒడిదుడుకుల నుంచి రకరకాల టర్నింగ్ పాయింట్ నుంచి నడిచే టైంలో కొన్ని లోకాలు ఏర్పడతాయి. ఆ లోకాల్లో మనుషులు, గిరీషులు, రోబోట్స్ రకరకాల ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంటాయి. ఇవన్నీ నేను చూసిన విజన్స్ అన్ని చూసినాక దీన్ని ఒక రూట్ లో పెట్టాలనుకున్నాను. కానీ నేను ఒకవేళ పెట్టినా ఈ గంటల క్లాసులు సరిపోదు. అయితే దాన్ని మేము వీడియో చేసి ఏదన్నా ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఏముంది. అలాగైతే చూపించగలుగుతాం, లెక్చర్లతో అయ్యేది కాదు. ప్రజెంటేషన్ కూడా కష్టం. ఎందుకంటే ఇప్పుడు అందులో మీకు ఇప్పుడు చెప్తున్నది చాలా డైల్యూటెడ్ సబ్జెక్ట్. నేను అంటే మీకు అందరికి అర్థమయ్యేటట్టు ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో రిలవెంట్ గా ఉన్నదే చెప్తున్నాను మీకు. కాబట్టి ఇంత రెలవెన్స్ తో ఉన్న ఈ దీంట్లో వెనకాల ఉద్దేశాన్ని మీకు నొక్కి చెప్తున్నాను. సనాతన ధర్మంతో ఎందుకు ఉండాలి, భారత దేశభక్తి ఎందుకు ఉండాలి, సనాతన ధర్మంతో ఎందుకు నిలబడాలి, ఎందుకంటే జరగబోతున్న ఇప్పుడు ఫ్యూచర్ లో జరగబోతున్న దానికి ఇదే ఆధారం మనం బయటపడడానికి. ఎందుకంటే ఇది మీకు రేపు పొద్దున్న కొంత అర్థం అవుతుంది. నా ప్రెజెంటేషన్ ద్వారా చెప్పడానికి ట్రై చేస్తాను. అది మీకు అర్థమయ్యేటట్టు ఎందుకు అలా జరగబోతుంది, ఏం జరగబోతుంది అని. ఇప్పటివరకు మన హ్యూమన్ నుంచి హ్యూమనాయిడ్గా ఎలా కన్వర్ట్ అయ్యాడు మీకు అర్థమైతే నెక్స్ట్ డెస్టినీ మీకు అర్థం అవుతుంది. హ్యూమనాయిడ్ నుంచి మన రోబోట్గా ఎలా మారుతున్నాం అన్నది కూడా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనం 30 సంవత్సరాలు గమనిస్తున్నాం కాబట్టి సడన్ గా ఏంటంటే భూమి చేంజెస్ అయ్యాయి. దాని వెనకాల ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి ద్వారా ఏం నడుస్తున్నాయి, అసలు మనం ఎంత మాయలో ఇరుక్కుని ఉన్నామా, ఎంత రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయి ఉన్నామా, పేకల వరకు ముక్కున్నామా, మనం పూర్తిగా అంటే ఈ సునామీలో కొట్టుకుపోతున్నావా, ఈ మాయ అనే సునామీలో కొట్టుకుపోతున్నావా అన్నది మీరు ఏ మాత్రం మీరు అర్థం చేసుకుంటే అప్పుడు నేను చెప్తున్నా ఇన్ని రోజులు నేను చెప్తున్న క్లాస్ యొక్క ఇంపార్టెన్స్, అందులో ఎంత లోతు దాని వెనకాల ఏంటి ఇన్సైట్ అనేది కూడా మీకు అర్థం అవుతుందని నేను ఇవాళ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. దెర్ ఈస్ నో వే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మీరు చూసారో విన్నారో తెలియదు, కానీ మీరు రేపు క్లాస్ లో తప్పకుండా మీకు ఇదంతా ఏం జరగబోతుంది అంటే నేను గెలాక్టిక్ గేమ్ ప్లాన్ అన్నది సబ్జెక్ట్ అంటే అది మ్యాక్రో లెవెల్లో ఉన్న సబ్జెక్ట్ ఇప్పుడు మైక్రో లెవెల్లో కూడా కాకపోయినా రేపు డివైన్ మ్యాట్రిక్స్ పరంగా దివ్య ప్రణాళిక పరంగా ఇక్కడ అంటే ఇందులో ఉన్న మనం అంటే అర్థం అవడానికి నెగిటివ్ ఆస్పెక్ట్స్ లో ఉన్న ఫైర్ బ్యాక్ కూడా అర్థం చేసుకోవాలంటే మనకి ముందు ఏదైనా మందు వాడితే మందు మీద చూస్తాం, ఎక్స్పైరీ డేట్ చూస్తాము, లేదంటే దానికి ఉన్న ఫిజికల్ కాంపౌండ్స్ ఏం చూస్తాం, అంటే ఇందులో ఉన్నవి ఏంటి పదార్థాలు అంటే ఎక్కువ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే డ్యామేజ్ అవుతుంది కదా. మనం ఇప్పుడు యాంటీ బ్యాక్టీరియా ఎక్కువ తీసుకున్నాం అనుకో ఇమ్యూనిటీ పడిపోతుంది, తర్వాత కిడ్నీస్ పాడవుతాయి, తర్వాత రకరకాల స్లీప్ సంబంధించి ఎక్కువ తీసుకున్నామంటే డిప్రెషన్ కి అవి కారణం అవుతాయి. అంటే ఇలాగ ఒకటానికి ఒకటి సైడ్ ఎఫెక్ట్ ఎలాగుంటాయో అలోపతి మెడిసిన్ ఇప్పుడు మనం కూడా నేచర్ తో డివైన్ మ్యాట్రిక్స్ తో తప్పిపోతున్నప్పుడు సనాతన ధర్మం సంబంధించిన ధర్మాల్లో పూర్తిగా ఎలైన్ లేనప్పుడు మనం భౌతికమైన మీడియా, భౌతికపరమైన ఆలోచనలు, మనీ, మీడియా వీటి మీద ఇరుక్కోవడం అంటే ఇవన్నీ కూడా అలోపతి మెడిసిన్ లాంటివి. వీటిని ఎక్కడెక్కడ దేని వల్ల మనకి ఎక్కడ బ్యాక్ ఫైర్ అవుతుందని మనం అర్థం చేసుకుంటేనే
అప్పుడు పూర్తిగా అది అవగాహన ఉంటేనే మనం వాటి నుంచి బయటపడడానికి దారిని ఎత్తుక్కుంటాం. అది ఆ బయటపడే దారిలోని సనాతన ధర్మం ఇంపార్టెన్స్ ఏంటో కూడా మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీకు అంటే రివర్స్ లో చెప్పాల్సి వస్తుంది కొన్ని సబ్జెక్ట్ అంటే ఈజీగా మీకు మనం లాజిక్ బ్రెయిన్ లో ఉన్నాం కాబట్టి ఈ ఈ ఈ కాంప్లికేటెడ్ టైం లైన్ లో ఎలాగ మనం ఈజియెస్ట్ పాత్రను సెలెక్ట్ చేసుకుని బయటపడడానికి ఏమేమి దారులు ఉన్నాయో నేను అవే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. అందుకే మాటికి సనాతన ఇంత లోతుకి గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే అది మీకు రేపు క్లాస్లో కొంతవరకు అర్థం అవుతుంది. సో ఇవాళకి అంటే జనరల్ టాపిక్ గా చెప్పాలనుకున్నాను. రేపు చెప్పే క్లాస్ లో మీకు డీటెయిల్ గా ఎర్లీగా స్టార్ట్ చేద్దాం. వీలైతే 9 గంటల ముందే వస్తే ఈ మనకంతా రక్షించేది దక్షిణామూర్తి యొక్క ఆయన ఓజస్సు, ఆయన యొక్క తేజస్సుతో ఉన్నటువంటి పరమ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ తోటి మనకి ఈ లైఫ్ లైన్ అన్ని ఎనేబుల్ చేసుకోవడానికి ఈజీ బయటపడడానికి మార్గం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా భారతదేశంలో మాత్రమే అవైలబిలిటీ ఉంది. దాన్ని ఎలాగే ఏంటన్నది ముందు దాన్ని లోతు తెలుసుకోవాలంటే రేపులో మనం ఎక్కడ ఎలా లాక్ అవుతుంది, ఏ లూప్ హోల్స్ ఇరుక్కుంటున్నాం అన్నది కూడా మనకి ఆ ప్రోన్ కాస్ ఏంటి, అసలు ఎంత క్రిటికల్ టైం లైన్ లో ఉన్నా అనేది మనకి ఎంత లోతుగా అర్థమైతే అంత వేగంగా సనాతన ఇంపార్టెన్స్ అది ఎంత గొప్పది, దాని యొక్క ఎంత మేలు చేయడానికి మన యోగులు ఎన్ని రకాలుగా ఏ రకంగా మనం ప్రొటెక్ట్ చేయడానికి ఎన్ని రకాలుగా ఊహాత్మకం మన గురించి వాళ్ళంతా నిలబడ్డారు అన్నది మనకు బాగా అర్థం. ఓకే మాస్టర్స్, ఆ విషయాలు మరొకసారి మనకి పరమ గురువులకి అరుణాచలేశ్వరుడికి అలాగే అరుణాచలాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఈ సకల పరమ గురువులకి, సంబాల పరమ గురువులకు, మమతార్ బాబాజీకి అందరికీ మరొకసారి హృదయపూర్వక ఆత్మావందనాలు మరియు ఆత్మ నమస్కారాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఎవరన్నా ఏదన్నా అట్లా అడిగితే హ్యాండ్ రైజ్ చేయండి. ఇవాళ మీరు లేట్ అవుతుంటే అందరు నిద్రపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఐ థింక్ సో రైట్ టైం కొద్దిగా నేను చెప్పిన టాపిక్లు ఇంకేదన్నా అడగాలనుకుంటే రేపు క్లాస్ ఇంపార్టెంట్ అవుతుంది మీకు. ఎందుకంటే నేను రాబోయే 3 days లో కొద్దిగా ఏదైతే మీకు ఇవ్వాలనుకుంటున్నానో ప్రయత్నిస్తున్నాను. అంటే సనాతన ఇప్పుడు మనం 3 రోజుల్లో చెప్పుకున్న దాని ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెన్స్ మీరు అర్థం అవుతుంది రేపు చెప్తే రాబోయే 3 రోజుల క్లాస్. ఓకే మాస్టర్స్, మేడం మీరు చెప్పాలి ముందు ఎవరన్నా మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.